సౌలు కానీ దేవునికి మాట విన్నుంటే దేవుడు చెప్పాడు సౌలుతో, నీవు కానీ నా మాట విన్నట్లయినుంటే నేను నీ సింహాసనాన్ని స్థిరపరుచుండేవాడిని. దేవుడు అవకాశం ఇచ్చాడు, అవకాశాన్ని సౌలు చేతులారా కోల్పోయాడు. ఇప్పుడు సౌలుకి బదులుగా ఎవరు సింహాసనాన్ని స్థిరపరిచాడు? కారణం ఒకటే, పశ్చాత్తాపుడవుటిని బట్టి. ప్రైజ్ ది లార్డ్. పశ్చాత్తాపుడవుటిని బట్టి ప్రేదింటారు. కాబట్టి ఎంత ఘోరమైన పాతకము చేసినప్పుడు కూడా దేవుడు వారిని క్షమిస్తాడు. గమనించండి, వాస్తవానికి కంపేర్ చేసుకుంటే దావీదు కంటే ఘోరమైన పాతకం ఏం చేయలేదు సౌలు. అయితే ఒక్కటే, నెపాలు మోపాడు, నీ దేవునికి బలి అర్పించడానికి ప్రజలు తెచ్చాడు అన్నాడు. తను దేవునికి దూరస్తు చేసుకున్నాడు. ఒక తప్పును ఒప్పుకోవడానికి ఇష్టపడలా. అయితే దావీదు అట్లే కాదు, తన పరుపు తేలియాడునట్లుగా ప్రార్థన చేశాడు. ప్రభు కృపను వేడుకున్నాడు, రక్షణ ఆనందాన్ని కోరుకున్నాడు, దేవుని ఆత్మ సన్నిధానాన్ని కోరుకున్నాడు. ప్రియదేవులారా,